రూపాయి ఆత్మకూరు మొత్తం 14 మందికి 17,34,000 రూపాయలు మన మంత్రులు రామనాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ కింద శాంక్షన్ చేయడం జరిగింది. మన ఆత్మకూరు నియోజకవర్గంలో సంక్షేమానికి ఇప్పటి వరకు మనం ఖర్చు పెట్టినటువంటి మొత్తం 3,461 కోట్ల రూపాయలు, అభివృద్ధికి 3,084 కోట్ల రూపాయలు, అంటే మొత్తం కలిపి 6,545 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాల్లో మన కూటమి నాయకత్వంలోని ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు, ప్రధానమంత్రిగా శ్రీ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఆశీస్సులతో ఒక్క మన నియోజకవర్గంలోనే 6,545 కోట్ల రూపాయలని ఈ 2 సంవత్సరాల్లో ఖర్చు చేశాం. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆలోచిస్తున్నాం, ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతున్నాం. పక్కనే ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్ పెట్టారు, ఇక్కడికి ఒక పేపర్ ప్రాజెక్ట్ వచ్చింది, సెంచరీ ప్లైవుడ్ అని. ఆ గత ప్రభుత్వంలో ఆ సెంచరీ ప్లైవుడ్ ఇక్కడ ఎందుకు రావాలని చెప్పి తీసుకుపోయి కడప జిల్లాలో ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి దాన్ని అక్కడ పెడితే వాళ్ళ జిల్లాని ఇక్కడ అడ్డుకున్న వాళ్ళు లేరు. వాళ్ళు అప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఉన్నది ఆ పార్టీ శాసనసభ్యులే, ఆ పార్టీ మంత్రులే, కానీ ఎవరు అడ్డుకోలేదు. ఇక్కడికి వచ్చినటువంటి దాన్ని మంజూరై శంకుస్థాపన చేస్తామన్న దాన్ని పక్క జిల్లాకు మారిస్తే అడగలేనటువంటి దౌర్భాగ్యం ఇవాళ ఆ పార్టీలో, ఆ నాయకుల్లో ఉంది. కానీ ఈరోజు ఎక్కడెక్కడ నుంచో పరిశ్రమలు తీసుకొస్తున్నాం. ఎంఎస్ఎంఈ పార్క్కి 67 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పూర్తి చేసి దాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తే మరొక 70 కోట్ల రూపాయలతో సోమశిల నీళ్లు అక్కడికి తీసుకొస్తూ ఉన్నాం. నీళ్లు లేనిదే ఏ పరిశ్రమలు రావు. అందుకని నీరు పైప్ లైన్ల ద్వారా ఎంఎస్ఎంఈ పార్క్ రావాలని చెప్పి దాదాపు 60-70 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే పైప్ లైన్తో నీళ్లు తెస్తూ ఉన్నాం. తాత్కాలికంగా ముందు పరిశ్రమలు వచ్చే కొన్ని తీసుకురావాలంటే ఇంకా చాలా పరిశ్రమలు రావాలి. కానీ ఇప్పుడు 23 పరిశ్రమలకి స్థలాలు కొన్నారు ఆ ఎంఎస్ఎంఈ ప్రాజెక్టు. దానిలో 23 పరిశ్రమలు బహుశా రాబోయే 1 సంవత్సరంలో మొదలుపెట్టి పూర్తయి వాటిని ప్రారంభించేదానికి ఏర్పాటు జరుగుతూ ఉంది. బయట ప్రాంతాలకు వెళ్ళాలి తప్ప మన ప్రాంతంలో ఉద్యోగాలు రావు. ఇప్పటికే 2 దఫాలు మన నారంపేట దగ్గర, ఆత్మకూరు దగ్గర ఉన్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలలో జాబ్ మేళాలు పెట్టాం. దాదాపు 11-12 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. కానీ అందులో 600-700 మందే వెళ్ళారు. మిగతా వాళ్ళు ఎందుకు వెళ్ళలేదంటే ఇతర రాష్ట్రాల్లో వాళ్ళ కంపెనీలు ఉన్నాయి, అక్కడికి పోయి మేము పనిచేయాలి అని అంటే మాకు ఇబ్బందిగా ఉంది, వస్తలేదు, ఇక్కడే ఏమైనా పరిశ్రమలు వస్తే చేరతామని చెప్పి వాళ్ళు కొంతమంది వెనక్కి వచ్చారు, కొంతమంది మాత్రం ఇంకా పరిశ్రమల్లో పనిచేస్తున్నారు.